హలో అండి, అందరికీ నమస్కారం. నా చేతిలో ఉండేది వకాలత్. ఈ వకాలత్ ఒక క్లయింట్ ఎవరైనా ఆన్ ది బిహాఫ్ కోర్టులో రిప్రజెంట్ చేయాలంటే ఈ వకాలత్ అనేది కంపల్సరీ. అండ్ యాజ్ పర్ సెక్షన్ 30 ఆఫ్ ది అడ్వకేట్స్ యాక్ట్ అండ్ సిపిసి ప్రకారం వకాలత్ అనేది కంపల్సరీ. ఇఫ్ దెర్ ఇస్ నో వకాలత్, అథారిటీ అనేది ఉండదు. అడ్వకేట్కి రిప్రజెంట్ చేసే అథారిటీ అనేది ఉండదు. ఇంకా ఈ వకాలత్లో ఏమేమి ఉంటాయో చూద్దాం, ఎలా రాయాలి, ఏమేమి ఉంటాయో. ఇక్కడ ఇన్ ది కోర్ట్ ఆఫ్ ది హానరబుల్, ఇక్కడ కోర్ట్ నేమ్ అనేది రాస్తాము. ఇంకా ఇక్కడ మనము ఎస్ఆర్ చేసేసిన తర్వాత మనకి కేస్ నెంబర్ ఇస్తారు, ఓఎస్ నెంబర్ అనేసి. సో ఆ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇన్ బిట్వీన్ ది పార్టీస్ నేమ్స్ ఇక్కడ రాయాలి. బిట్వీన్ ఇక్కడ ఇన్ బిట్వీన్ పార్టీస్ నేమ్ రాయాలి. అండ్ ఇక్కడ ఐఆమ్ వి ఆన్ ది బిహాఫ్ సో డీటెయిల్స్ అని ఫిల్అప్ చేశాక ఇక్కడ మనము అడ్వకేట్ స్టాంప్ అనేది ఇస్తాము, అడ్వకేట్ డీటెయిల్స్ అనేది రాసిస్తాము ఇక్కడ ఈ కాల్ స్పేస్లో. అండ్ దాని తర్వాత ఇక్కడేమో క్లయింట్ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తుంది, ఆన్ బిహాఫ్ హూమ్ వీఆర్ ఫైలింగ్ ఫర్. ఇక్కడేమో క్లయింట్ సిగ్నేచర్ పెట్టేస్తారు, చూడండి క్లయింట్ సిగ్నేచర్ పెట్టాలి. అండ్ లేటర్ ఆన్ ఇక్కడ డేట్ యాజ్ వెల్ యాజ్ ది సిగ్నేచర్ ఆఫ్ ది అనదర్ అడ్వకేట్. ఇక్కడ అనదర్ అడ్వకేట్ సిగ్నేచర్ ఉండాలి. ఇక్కడ ఆపోజిషన్ అడ్వకేట్స్కి సిగ్నేచర్స్ ఉండకూడదు. అండ్ దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తాం కదా, ఇలా ఫోల్డ్ చేసాక కూడా సేమ్ డీటెయిల్స్ వీ హ్యావ్ టు ఫిల్. అండ్ ఇక్కడ మనము అడ్వకేట్ స్టాంప్ వేసేస్తే అయిపోతుంది. ఇక్కడ ఖాళీగా ముట్టేసి చేయకూడదు. ఇక్కడ వీ హ్యావ్ టు స్టే టు దిస్ స్టాంప్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏమంటారు వెల్ఫేర్ స్టాంప్ అనేది ఉంటుంది. వీ హ్యావ్ టు పేస్ట్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఇది అంతా చేసింది. సో ఇట్ ఈస్ ది లీగల్ రైట్. ఇంకా ఎందుకు ఇంపార్టెంట్ అసలు ఈ వకాలత్ ఏంటి, నేనెళ్ళి వాదిస్తే ప్రతిసారి యూ కాంట్, ఎందుకంటే ఒక క్లయింట్ ఎమోషనల్గా ఉండిపోతాడు. నేను అన్ని బాధ్యతలు హీ కాంట్ టెల్ కదా, అన్నీ చెప్పగలుగుతాడా, చెప్పలేడు. అందుకే ఆన్ ది బిహాఫ్ అతని గురించి, అతని ఒక బాధ, అతనికి కావాల్సిన రెమెడీ కోర్టుకి ఎవరి తరపున అడుగుతారు అంటే ఈ అడ్వకేట్ని పెట్టుకొని అడుగుతారు. సో మనం ఎన్రోల్ అయిన తర్వాత ఐ విల్ ఫైల్ మై ఫస్ట్ వకాలత్.